కాకతీయుల కట్టడంపైకి బుల్డోజర్ పరుగులు పెట్టింది. అత్యంత పురాతన శివాలయం అద్భుతమైన శాసనం నేలమట్టమైంది. కాదు మనసు లేని మానవత లేని హస్తం ఏలికల ధనదాహానికి పతనమైంది. నగరాల్లోనే కాదు మారుమూల ప్రాంతాల్లోనూ మొదలైన బుల్డోజర్ విధ్వంసం చివరకు కాకతీయుల ఆనవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. పేదల ఇళ్లపైనే కాదు కాకతీయ కట్టడాలపై కూడా బుల్డోజర్ విరుచుకుపడుతోందని కర్కస కాంగ్రెస్ పాలకులు నిరూపించారు. వరంగల్ జిల్లాలో నేలమట్టమైన కాకతీయ చారిత్రక కట్టడమే అందుకు సజీవ సాక్ష్యం. వందల ఏళ్లు భీకరమైన వరదలను తట్టుకొని సగర్వంగా తలెత్తుకొని నిలబడిన మట్టికోట, దాని మధ్యన ఉన్న శిథిలావస్థకు చేరిన శివాలయం ఇప్పుడు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. ఎందుకింతటి విధ్వంసం జరిగింది? అసలేం జరిగింది? ఈ రేవంత్కే కానీ ఆ మంత్రులకే కానీ ఏమైనా మైండ్ పనిచేయటం లేదా ఏంటి? చారిత్రక వారసత్వ సంపదలను కాపాడాల్సింది పోయి ఇలా కాటు వేయటమేంటి? మన సంస్కృతిని నిలయాలైన ఆలయాలను ఇలా నిర్దాక్షిణ్యంగా కూలదోయటమేంటి? ఆనవాళ్లు చెరిపివేసే ఘాతుకం ఎందుకు చేశారు? ఏమిటి దారుణాలు? ఎందుకిన్ని వైపరీత్యాలు? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 10 కాదు, వందల ఏళ్ల నాటి శివాలయం అది. అక్షరాల 800 ఏళ్ల నాటి కాకతీయ కట్టడం. అలాంటి అత్యంత పురాతనమైన శివాలయం హస్తం పాలకుల చేతిలో నామరూపాలు లేకుండా పోయింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లోని కోట కట్టగా స్థానికులు పిలిచే మట్టికోట ఆలయం నేలమట్టమైంది. కాకతీయుల కాలం నాటి ఆ పురాతన శివాలయాన్ని ధ్వంసం చేసి కుప్పపోసింది దేనికి? ఎందుకోసం ఈ విధ్వంసం? ఇంకెన్నాళ్ళీ విలయం? కాకతీయుల కట్టడంపైకి బుల్డోజర్ పదఘటనలు. వరంగల్ జిల్లాలోని మట్టికోట శివాలయం నేలమట్టం. కాకతీయుల ఆనవాళ్లకు దారుణ మరణ శాసనం. మారుమూల ప్రాంతాల్లోనూ మొదలైన బుల్డోజర్ విధ్వంసం. నేలమట్టమైన కాకతీయ చారిత్రక కట్టడమే అందుకు సజీవ సాక్ష్యం. వందల ఏళ్లు భీకర వరదలను తట్టుకొని నిలబడిన మట్టికోట, శిథిలావస్థకు చేరిన శివాలయం పూర్తిగా ఆనవాళ్లకు కోల్పోయిన దైన్యం. పురాతన శివాలయాన్ని ధ్వంసం చేసి ఎందుకు కుప్పపోశారు? ఎందుకోసమే విధ్వంసం? ఇదంతా ఎవరి పాపం? ఉన్నవి ఊడగొట్టడం తప్ప రేవంత్ సర్కార్ ఊడబొడిచిందేమీ లేదు. మోపయ్యారు తెలంగాణలో. విధ్వంసమే తప్ప వికాసం లేకుండా పోయింది. అస్తిత్వం, ఆత్మ గౌరవం, ఆవాసం, నివాసం అన్నీ బుల్డోజర్ పదఘటనల కింద నలిగిపోతున్నాయి. అన్నీ కూల్చుకుంటూ పోతున్న ఈ అభినవ హిట్లర్ తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై దారుణంగా దాడి చేస్తున్నాడు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయుల కళాతోరణాన్ని మాయం చేయడానికి కుట్ర చేసి భంగపడ్డాడు. ఇక ఇప్పుడు వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల కిందట కాకతీయులు నిర్మించిన శివాలయాన్ని కూలగొట్టించాడు. ఏం మాయరోగమిది? మన వారసత్వ చిహ్నాలైన, మన సంస్కృతికి నిలయాలైన ఆలయాలను కూల్చేయటమేంటి? కాకతీయుల పాలన అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆలయాలు, కోటలు, శిల్పకళా వైభవం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే కేవలం ఏనుగులు, మానవ వనరులతోనే అద్భుతమైన కట్టడాలను నిర్మించిన చరిత్ర మన కళ్ల ముందు కదలాడుతోంది. అలాంటి అపురూప నిర్మాణాల్లో ఒకటి మట్టికోటలోని అత్యంత పురాతన శివాలయంలోని శిల్ప మందిరం. చిత్రకారులు, చరిత్ర అధ్యయనం చేసిన వాళ్ళు తమ పరిశోధనల్లో వెలుగు చూపిన అశోక్ నగర్ శాసనానికే రేవంత్ సర్కార్ కర్కశ మరణ శాసనం రాసింది.
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతి దేవుని కాలంలో సోమనాథుడు ఈ శివాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు ఈ ఆలయం ప్రాంగణంలో ఒక శాసనం వేయించి దీన్నే అశోక్ నగర్ శాసనంగా పిలిచారు. అలీం స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో శివాలయాన్ని, కాకతీయ చారిత్రక కట్టడాన్ని రేవంత్ బుల్డోజర్లు నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేశాయి. పురావస్తు శాఖ అనుమతి లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండ చూసుకుని కాంట్రాక్టర్ ఇష్టారీతిగా శిల్ప సంపదను విరిచి కుప్పపోశారు. ఇటీవలే శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరగానే కూల్చేయడంపై స్థానికంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. చుట్టూ మట్టికోట, దాని మధ్య ఆలయం. దీన్ని పునరుద్ధరిస్తే పాకాల చెరువుకు వచ్చే పర్యాటకులు అశోక్ నగర్ కు వస్తారని స్థానికులు, చరిత్రకారులు, పునరావస్తు శాఖ భావించింది. అంతే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసమని జేసీబీ బుల్డోజర్లు దిగాయి. ఇంకేముంది, 800 ఏళ్ల నాటి కాకతీయుల చరిత్ర, శిల్ప సంపద, ఘనమైన వారసత్వ కట్టడం రేవంత్ సర్కార్ బుల్డోజర్ కింద పడి ఆనవాళ్లు లేకుండా విరిగిపడింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో సైనిక్ స్కూల్ ను ఆనుకొని ఉన్న స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టుబట్టారు. దీంతో అధికారులు సైనిక స్కూల్ సువిశాల స్థలంలోనే 30 ఎకరాల స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కేటాయించారు. ఆ స్థలంలోనే 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన శివాలయం, దాని చుట్టూ మట్టికోట ఉంది. అది కేవలం శివాలయమే కాకుండా కాకతీయ చరిత్ర, వారసత్వ సంపదకు నెలవైన శిల్పరీతులు, ఘనమైన వారసత్వానికి ప్రతీకగా ప్రతాపరుద్రుడు వేయించిన శాసనాలు. 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయ సామ్రాజ్య అధిపతి గణపతి దేవుడి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు నిర్మించబడినటువంటి శివాలయాన్ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవమానకరంగా విధ్వంసం చేసింది. బుల్డోజర్ పాలన అంటే హైదరాబాద్నే కావచ్చు అనుకుంటే చివరికి దేవుళ్ళ మీద కూడా బుల్డోజర్లు పెట్టినటువంటి నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిది. దానికి వాళ్ళే సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాలి. విద్యాశాఖ పరిధిలోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి టెండర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాన్ని గుర్తించడంలో, మ్యాపింగ్ చేయడంలో అది 100% ప్రభుత్వ ఆధీనంలో ఉండబడిన ఇతర ఎలాంటి అక్కడ ఏ వ్యవస్థలకు, ఏ సెంటిమెంట్లకు ఇబ్బంది కలగనటువంటి స్థలాన్ని మాత్రమే, నాన్ కాంట్రవర్స్ స్థలాన్ని మాత్రమే జిల్లా కలెక్టర్ గారు డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది రూల్. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ సైనిక్ స్కూల్ ప్రతిపాదన వచ్చినప్పుడు సమగ్రమైనటువంటి సమీక్ష నేను చేసిన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంటు, దేవాదాయ శాఖ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రత్యేకంగా ఇన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష చేసి ఆ ప్రాంతంలో ఆనాడు సైనిక్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనువైనటువంటి స్థలాలను, కొత్త బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలను సమగ్రంగా ఆనాడు చర్చించినాం. అప్పుడే స్పష్టమైంది, ఇవాళ శివాలయం ఉన్నటువంటి మట్టి కోట చుట్టూ రక్షణగా ఉండబడేటువంటి మధ్యలో నిర్మించబడినటువంటి శివాలయము 100% పురావస్తు శాఖ పరిధిలో ఉండేటువంటి ఆస్తి అది. అసలు ఎవరికీ తెలియకుండా పురాతన శివాలయం ఎట్లా సమాధైంది? ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఇంకా విచిత్రం ఏంటంటే అశోక్ నగర్ చారిత్రక వారసత్వ మట్టికోట, శివాలయం నేలమట్టం ఎలా అయ్యాయనే విషయంలో ఏ శాఖ కాశాఖ తమది కాదంటే తమది కాదని వాదిస్తున్నాయి. అసలు ఆ కట్టడాన్ని నేలమట్టం ఎవరు చేశారనే విషయంలో విద్య, R&B, రెవెన్యూ శాఖల అధికారులు ఎవరికి వారు తమ దృష్టికి రాలేదంటే తమ దృష్టికి రాలేదని చేతులు దులుపుకుంటున్నారు.
కాకతీయ శిల్పకళా సౌరభానికి తెలంగాణ ఘనమైన వారసత్వ కొనసాగింపునకు ఆలవాలమైన నిర్మాణం నేలమట్టమైందనే విషయం తెలుసుకుని అశోక్ నగర్ వాస్తవ్యులే కాకుండా చరిత్రకారులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. చారిత్రక కట్టడాలను కూల్చేయటం అత్యంత దయనీయమని కాకతీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలక్రమేణా కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి పునరుద్ధరణ కోసం గతంలో పురావస్తు శాఖ కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పూర్తి స్థాయిలో కొనసాగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ వందల ఏళ్ల నాటి చరిత్ర చూస్తుండగానే నేలమట్టమైపోయిందని ఆవేదన చెందుతున్నారు. నిజానికి పురావస్తు శాఖ ఆధీనంలోని కట్టడాలను కూల్చేయటం పెద్ద నేరం. కాకతీయుల వారసత్వ కట్టడాల పరిరక్షణపై పాలకులు పురావస్తు శాఖ దృష్టి సారించని ఫలితమిది. ఆలయాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి పునరుద్ధరణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సింది పోయి కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడం దారుణాతి దారుణం. అమూల్యమైన శిల్ప సంపద, చారిత్రక కళా సంపద నేలమట్టమవడం బాధాకరం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖులు చేసిన ఘనకార్యమిది. 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణం. వేల ఇళ్లను కర్కశంగా కూల్చి లక్షల వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదు. ఓరుగల్లు అంటేనే శివతత్వానికి నిలయం. ఎక్కడ పిడికెడు మట్టి తీసినా అక్కడ శివాలయానికి సంబంధించిన ఏదో ఒక శకలం బయటపడుతుంది. అంతటి పవిత్రమైన ఓరుగల్లులో అత్యంత పురాతనమైన పవిత్రమైన శివాలయాన్ని నేలమట్టం చేయటం దుర్మార్గం. పాకాల సరస్సు సమీపంలో అశోక్ నగర్ గ్రామంలో శివాలయం, అది కేవలం ఆలయం కాదు, కాకతీయుల ఘనమైన వారసత్వానికి నిదర్శనం, మన సాంస్కృతిక వైభవానికి సజీవ సాక్ష్యం. విదేశీ దురాక్రమణదారుల దాడుల్లో గతంలో అనేక ఆలయాలు నేలమట్టమయ్యాయి. ఆ తర్వాత మన ఘనమైన వారసత్వ సంపదను పునఃప్రతిష్ఠాపన చేసుకునే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడం వల్ల మిగిలిన ఆలయాలు శిథిలమయ్యాయి. ఇలా ఒక్కో ఆలయాన్ని కోల్పోతే చివరకు మన అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం లేకపోలేదని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలన పగబడితే సామాన్యుడిపై కర్కశంగా ఎగబడితే ఎలా ఉంటుందో బుల్డోజర్లు బస్తీలపై నిర్దయగా విరుచుకుపడిన ఉదంతాలే ఉదాహరణలు. పట్నం గుండెల మీద భయకంపిత వాతావరణాన్ని సృష్టించిన సర్కార్ ధ్వంసరచన 2.5 ఏళ్లుగా సాగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. బస్తీలను చిదిమి బడుగు గుడిసెలను కూల్చిన ఉదంతాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సామాన్యుడి ఆక్రందనలను పెడచెవిన పెడుతున్న కాంగ్రెస్ పాలకులు పేదల బతుకులతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. విధ్వంసమే రేవంత్ విధానం. ఇళ్లు కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయటం, దానికోసం పేదల జీవితాలు నాశనం చేయడమే గుంపు మేస్త్రికి తెలిసిన పాలన. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్లను కూల్చేసి వాళ్ల జీవితాలను పూర్తిగా నాశనం చేస్తున్నాడు. మరోవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యంపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ వైపు కన్నెత్తి చూడటం లేదు. తన అనుచరుడు రేవంత్ చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను డబ్బు సంచుల కోసం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండ ఉత్తరప్రదేశ్లో రాజ్యమేలుతున్న బుల్డోజర్ల సంస్కృతిని గుర్తుకు తెస్తోంది. దొంగరాత్రి నిర్మాణాల మీదికి వస్తున్న బుల్డోజర్లు ఇంట్లో ఉన్నవారు బయటకొచ్చి చూసేలోపే ప్రహరీ గోడలను తొక్కిపడేస్తున్నాయి. ఇళ్ల మీదికి వస్తున్న భారీ ప్రొక్లైనర్ల పదఘటనలతో బీతావహ దృశ్యాలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. యూపీలోని యోగి ప్రభుత్వం బాటలోనే తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్యాన్ని నడిపిస్తోంది.
10 ఏళ్ల పాటు బంగారమైన తెలంగాణలో కాంగ్రెస్ రాకతో అంతా తెరలైంది. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. అకస్మాత్తుగా ఓ రోజు మూసీ ప్రక్షాళన అంటూ బుల్డోజర్లు బక్కజీవుల బతుకుల మీద పరుగులు పెట్టాయి. మూసీ వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని, దాన్ని అందమైన నదిగా మారుస్తామని అరిచేతిలో గ్రాఫిక్స్ చూపించి బడుగు బతుకులను మూసీలో కలిపింది. వందలాది బస్తీలను నేలమట్టం చేసేందుకు రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అక్కడే ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో కనీసం చర్చించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండానే మార్కింగ్లు మొదలుపెట్టింది. అక్రమార్కుల భరతం పడుతున్నామనే పేరుతో అరాచక పాలనకు తెరతీస్తోంది రేవంత్ సర్కార్. ఇంట్లో సామాన్లనన్నా బయటకు తెచ్చుకునే సమయం ఇవ్వని వైనంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా అధికారులు రాత్రికి రాత్రి వచ్చి లోపల ఉన్న వారిని అందర్నీ బయటకు వెళ్లగొట్టి కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. ఏసీలు, ఫ్రిడ్జ్లు, విలువైన ఫర్నిచర్, ఇలా వస్తువులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. హైడ్రా పేరుతో సాగుతున్న కూల్చివేతలను గమనిస్తే అంతా ఓ పథకం ప్రకారం అర్ధరాత్రి లేదా తెల్లవారుజామునే పనిని ప్రారంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉదయం 10 గంటల్లోపే తమ టార్గెట్ను నేలమట్టం చేసేస్తున్నారు. బాధితులకు న్యాయపరమైన ఊరట లభించకుండా ఉండేందుకే వ్యూహాత్మకంగా తమ కూల్చివేతలను చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యర్థులను భయపెట్టేందుకు బుల్డోజర్లతో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని క్లియర్. కేవలం ప్రత్యర్థి పార్టీని, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాలను టార్గెట్ చేసేందుకే ఈ తరహా కూల్చివేతలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూదాహంతో నిరుపేద రైతుల బతుకులను చిందరవందర చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బడుగు జీవులపై తన ప్రతాపం చూపించింది. ఇంకా చూపిస్తూనే ఉంది. పేదలపై పగబట్టినట్టుగా వారి భూములను కొల్లగొట్టి పెద్దలకు భూసంతర్పణ చేస్తోంది. అసైన్డ్ భూములే లక్ష్యంగా నిరుపేద రైతుల నుంచి సర్కార్ ఇష్టారీతిన కొల్లగొడుతోంది. మైనింగ్ పేరిట అడ్డగోలుగా భూములను కాంట్రాక్ట్ సంస్థలకు దారాదత్తం చేస్తోంది. సర్కార్ అపసవ్య విధానాలు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు నిద్ర లేకుండా హడలు పుట్టిస్తున్నాయి. పొట్ట చేతబట్టుకుని బతుకు జీవుడా అంటూ ఆరుగాలం కష్టపడే బడుగు జీవులను సర్కార్ విడిచిపెట్టలేదు. రోడ్లపై అమ్మకాలతో జీవనోపాధి పొందే చిరు వ్యాపారులపై బుల్డోజర్లను దింపి వారి జీవితాలను రోడ్డు పాల్చేసింది. ఉరుములేని పిడుగులా విరుచుకుపడింది. అక్రమార్కులను వదిలి పొట్ట చేత పట్టుకుని ఆరుగాలం శ్రమించే కష్టజీవులపై దౌర్జన్యానికి దిగింది. రహదారుల విస్తరణ, ఫుట్పాత్ల క్లీనింగ్ ముసుగులో రోడ్లపై చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వేలాది మంది అసహాయులపై దాడి చేసింది. పేదల ఇళ్లపైకి బుల్డోజర్ తీసుకురావడంపై ప్రజలు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. అధికారులపై తిరగబట్టం ఆగడం లేదు. 30 ఏళ్ల నాటి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలంటూ రావడం ఏంటని బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని హెచ్చరికలు జారీ చేశారు. అయినా జాలి దయాలేని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను ఉసిగొలుపుతూ పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తోంది. అన్యాయంగా బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేస్తోంది. అటు మూసీ అభివృద్ధి పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూల్చిన అధికారులు బడాబాబుల ఆక్రమణలోని నిర్మాణాల జోలికి మాత్రం పోవడం లేదు. నిరుపేదల బతుకులెంత, అడిగేవారెవరు అన్న ధీమాతో జేసీబీలు, బుల్డోజర్లతో మూసీ పరీవాహకంలో ఏళ్ల తరబడి ఉన్న ఇళ్లను రెప్పపాటులో కూల్చిపడేస్తున్నాయి. ఇది వాల్టీ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.